స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వస్తున్న సబ్ కలెక్టర్కు ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం చేస్తూ స్వాగతం పలికారు. డివిజన్ పరిధిలోని అధికారులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను సబ్ కలెక్టర్ తెలియజేశారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలువురు ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 12న స్వతంత్రత సమర యోధులు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరే నినాదాలు చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా ఉద్యమించగా బ్రిటిష్ పోలీసులు వారిపై జరిపిన కలుపులో 7 సభ్యులు ప్రాణత్యాగం చేయడం ద్వారా దేశ స్వతంత్రత ఉద్యమంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించడం అయింది. వారి జ్ఞాపకార్థం రాణారంగ చౌక్ను తెనాలి పట్టణంలోని నిర్మించడం జరిగింది. ఇది భారతీయ ప్రజల ధైర్య, సాహసాలు మరియు దృఢమైన స్ఫూర్తి విజయాన్ని సూచిస్తుంది. ఇది మన స్వయం నిర్ణయదారకము, న్యాయ బాధ్యత మరియు మానవ మర్యాద కోసం జరిగిన పోరాటం. ఈ సందర్భంగా స్వతంత్రత సమర యోధులకు నా నమస్సులు మరియు అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎప్పుడు నేను తెనాలి డివిజన్లో గతించే సంవత్సరం కాలంలో వివిధ శాఖలకు సంబంధించి జరిగిన అభివృద్ధి కార్యక్రమం గురించి వివరిస్తాను.